సిఎంఆర్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ బంగారు వెలుగులు. ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరుకు 4000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలో రోడ్డు మరమ్మతులు, స్ట్రీట్ లైటింగ్, డ్రైనేజీ, వాకింగ్ ట్రాక్లు వంటి పలు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. రంగారెడ్డి చెరువు పరిసర ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్, రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో రోజు వాకర్స్ పెద్ద సంఖ్యలో వస్తుంటారని, రోడ్లు కంజెస్టెడ్ అవుతున్నాయని, అందుకే చుట్టుపక్కల రోడ్లను విస్తరించి ప్రజలకు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. సిబిఐ రోడ్, కొత్తపట్నం రోడ్, మంగమూరు రోడ్, శ్రీనివాస్ థియేటర్ రోడ్ ఇవన్నీ డబుల్ రోడ్లుగా మారుస్తున్నామని, సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించడమే మా ధ్యేయమని అన్నారు. కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేయడం, పెండింగ్ బిల్లుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే అన్నారు. ఇకపై పనులు వేగంగా పూర్తయ్యేలాగా కొత్త కాంట్రాక్టులు ఇవ్వడం, పేమెంట్లు క్లియర్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నగరంలో గ్రీనరీ వాతావరణం కల్పించేందుకు ఈ నెల 23న ఒకే రోజు 5000 చెట్లు నాటే కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. మహేష్ మీడియా ఈ సాంగ్ మిక్స్ బై DJ మహేష్ మీడియా. ఈ సాంగ్ మిక్స్ బై మహేష్ మీడియా. Mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. వెలుగులేని గుడిసెల్లోనా
దీపం మెరిసేనే పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు एकदा ब्राह्मण भारतीकदैवैतवायुष्येतो ददाति अनन्तनीराजनं दर्शयामि नीराजनं మాటనే ఇచ్చారు నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు నవ్యాంధ్ర నిర్మాతలు అభివృద్ధి ప్రదాతలు ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే రూపాయలకే ఆకలి తీర్చనే చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు బాబు చూడు మెగా డిఎస్సి పోలీస్ శాఖలోన యువతకు ఉద్యోగ భర్తీ చేసే సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా అమరావతి ముస్తాబు అవుతోంది ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది రైతన్న కన్నీళ్లు తుడవంగా పోలవరం పూర్తి కానుందిగా విశాఖ స్టీల్ను రక్షించగా కేంద్రాన్ని ఒప్పించి సాధించగా గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే ఉపాధి కల్పించనున్నారే మా చంద్రన్న శభాషన్న మీరుంటే ఈరోజు ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర ఏదైతే ఎక్కువ మంది కూడా వాకర్స్కి వస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్లు కూడా కంజెస్ట్ అవటం, మళ్ళా శనివారం ఆదివారం కూడా ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చుట్టూరు 15 అడుగుల పైన ఈరోజు అంతా కూడా డెమాలిష్ చేస్తాం. ఇది ఎప్పుడో లోపల వాల్ కట్టాం, ఈరోజు మెయిన్ వాల్ ఓపెన్ చేసి రోడ్డు అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తాం. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఆలోచన ఒకటే,
ఎక్కడెక్కడ సమస్యల మీద 5 సంవత్సరాలు అనేది ఎక్కడ కూడా పనులు జరగల. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందో ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు సివిఎన్ రీడింగ్ దగ్గర కూడా అది కూడా పెద్దది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు అక్కడ చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి ట్రంక్ రోడ్డు కూడా దాన్ని కూడా 80 ఫీట్కి దాన్ని కూడా ఫైనలైజ్ చేసాం. దాన్ని కూడా పేపర్ వర్క్ జరుగుతుంది. రేపు పండగ వెళ్ళగానే వితిన్ 6 మంత్స్ లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి డబుల్ వేలో 80 ఫీట్ రోడ్లో అటు కొత్తపట్నం రోడ్డు ఇది 1 వే లేకుండా డబుల్ రోడ్డు కూడా చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మంగమూరు రోడ్డు, అదేవిధంగా శ్రీనివాస్ థియేటర్ రోడ్డు అది కూడా 100 ఫీట్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. వీటితో పాటు డివిజన్స్లో ఉండే మేజర్ సమస్యలు ఈరోజు స్లమ్ ఏరియాస్లో కొన్ని ప్లేసెస్లో ఇంకా సిమెంట్ రోడ్లు లేక బురదల్లో నడుస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పెట్టున్నాం. దాన్ని కూడా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా చేయడానికి కూడా ఉన్నాం. కొన్నిటికి ఏంటంటే పెట్టిన వాటికి కూడా కాంట్రాక్టర్ రావట్లా. కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పేమెంట్లు ముందు ఈ పెండింగ్ ఉండటం వీటి వల్ల కాంట్రాక్టర్ రావట్లా. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. చేసి ఇంకా కొంత ఫండ్స్ తోటి ఎక్కడైతే కాంట్రాక్ట్స్ కూడా అవన్నీ తీసి ఎక్కువ మంది కాంట్రాక్ట్స్ తోటి ఫాస్ట్గా పని అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఒంగోలు అనేది కూడా ఈ నెలకి కూడా తేడాలు జరిగే విధంగా అందరూ కూడా పబ్లిక్ బాగా సంతోషించేటట్టుగా దానికి పెద్ద ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు 23 5,000 ప్లాంటేషన్ ఒకే రోజు ప్లాన్ చేసాం. డేట్ కూడా ఫిక్స్ చేసాం. టౌన్ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు వేసేసి ఒక గ్రీనరీ వాతావరణాన్ని కూడా తీసుకొచ్చడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా చిన్న చిన్నవి ఎక్కడన్నా ఉన్నా కూడా సహకరించండి. ఇది నా కోసం కాదు, అందరి కోసం చేస్తున్నాం. అందరూ బాగుండాలనే ఉద్దేశం తప్పితే ఏదో కావాలని వాళ్ళని పగలగొడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. ఏది చేసినా కూడా 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చెట్టుది ఆ రోజు మా నోటీస్లో లేకుండానే కమిషనర్ గారు చెప్పే లోపలే వాళ్ళు తీయడం జరిగింది. అయినా కూడా ఆ రోజు తీసిన తర్వాత కొంతమంది దాని మీద బాధపడితే దాన్ని ఇమీడియట్గా పార్కులో షిఫ్ట్ చేసి పార్కులో పెట్టించి దాని మీద హోమం చేసి పూజలు చేసి దాన్ని మళ్ళా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు కోర్టు వచ్చి అంతా కూడా బాగుంది. అటు పక్కన కూడా గేట్ ఒకటి పెట్టేసి ఎవరైతే ఇదివరకు అక్కడ చేసుకున్నారో వాళ్ళందరికీ సదుపాయంగా ఉండేటట్టుగా దానికి చెట్టుకి వీలుగా దానికి ఒక గేట్ కూడా పెట్టేసి దాన్ని కూడా చేస్తాం. ఖచ్చితంగా దాన్ని అది తీయటం వల్ల ఇబ్బందో ఏమో కానీ మొత్తం మీద వాళ్ళు జరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ బతకటం ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు పూత రావటం ఇవన్నీ కూడా మంచి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏం చేసినా కూడా ప్రజల సౌకర్యాల కోసం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఇవన్నీ కూడా ఓపెన్ చేపిస్తా. వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ మనకి ఇందాక ఎన్టీఆర్ వాకింగ్ ట్రాక్లో ఏదైతే మన చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో మొన్న ఈ మధ్య 73 లక్షలు పెట్టేసి దాన్ని అన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు ఎర్రమట్టి వేయటం వల్ల అక్కడ నడవటానికి వర్షం పడితే బురద అవటం లేకపోతే బాగా డ్రైగా ఉండేటప్పుడేమో దుమ్ములే అవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికి ఇవాళే చెప్పాము మేము. దానికి హార్డ్ మరం తీసుకొచ్చేసి దాన్ని మిక్స్ చేసి దాన్ని ఏమని చెప్పాము. వితిన్ 3 days లోపల ఆ వాకింగ్ ట్రాక్ని కూడా కంప్లీట్ చేస్తామని. అదే ఇంకా ఉంది, మోడీ గారి ప్రోగ్రాం ఉంది 16వ తారీఖు కర్నూలులో పెట్టారు. 16 దానికి వెళ్ళమని చెప్పారు. దానికి రేపు వెళ్తాం. వెళ్ళేసి ఆ 3 రోజులు కర్నూలు ఇచ్చేసారు మాకు. అవన్నీ తిరిగిన తర్వాత మళ్ళా దీపావళి అయిపోయిన తర్వాత డివిజన్స్ కూడా పెట్టుకుంటాం. వారానికి 2-3 డివిజన్లు పొద్దున్నే ఇలానే మొత్తం డివిజన్స్ కూడా తిరిగేటట్టుగా మా క్యాడర్ తోటి పబ్లిక్ తోటి సమస్యల మీద ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళేదానికి కార్యక్రమాలు చేస్తాం. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో,
సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత నీరాకత మారెను పేదల తలరాత నీరాకత మారెను పేదల తలరాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత మనసు మల్లె తోట నీ మాట రాజకోట మనసు మల్లె తోట నీ మాట రాజకోట టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.